అందరికీ నమస్తే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెడీ చేశానండి. అది కూడా ఎగ్‌తోని ఎలా తయారు చేశానో చూడాలంటే ఒకసారి వీడియోలోకెళ్ళి చూద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ కోసం 3 బాయిల్ ఎగ్గులు తీసుకోవాలండి. బాగా ఉడకబెట్టిన గుడ్లు తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి 3 కూడా. ఎగ్ మొత్తం తురుముకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ తురుముకున్న ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1/4 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 చెక్క నిమ్మరసం గింజలు తీసేసి ఇందులో వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని 1/2 ముక్క మాత్రమే సన్న ముక్కలు తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వరకు కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మయోనీస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా బ్రెడ్ మీదకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక చీజ్ స్లైస్ ఒకటి దీని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ కూడా దానిపైన పెట్టుకొని ఇలా నొక్కాలి దగ్గరికి. అదేవిధంగా రెండో బ్రెడ్ మీద కూడా ఎగ్ మిశ్రమం మొత్తం అప్లై చేసుకొని చీజ్ పెట్టుకొని బ్రెడ్ కూడా పెట్టి ఇలా దగ్గరికి నొక్కుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బటర్తో మొత్తం ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై అయిపోయిన తర్వాత మనం చేసుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఒక వైపు కాల్చుకోవాలి. పైన కోటింగ్ కోసం కొద్దిగా బటర్లోని చిల్లీ ఫ్లేక్స్ వేసి ఈ విధంగా మొత్తం బ్రెడ్ మీదకి అప్లై చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా వేగిపోయిన తర్వాత ఇంకోవైపు తిప్పి అటువైపు కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇదే విధంగా మనం బటర్ చిల్లీ ఫ్లేక్స్ కలుపుకున్నాం కదా, దీని మీద కూడా అదే విధంగా అప్లై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీ టేస్టీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు బ్రెడ్ అండ్ ఎగ్ శాండ్విచ్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ కలిపి. ట్రై చేసిన తర్వాత కామెంట్ రూపంలో మీకైతే ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.